హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు మా ఫ్రెండు చేసుకున్న 9 గురువారాల పూజకు వెళ్ళాను. అయితే 8 గురువారాల పాటు ఏదైనా కమ్మటి స్వీట్ని ఇంట్లో నైవేద్యంగా చేసుకొని ఆ సాయి దేవుడికి సమర్పించుకోవాలి. బట్ 9వ వారం మాత్రం ఇంట్లో ఫస్ట్ పూజ చేసుకొని 9 ముందు ముత్తైదువులకి పిలిచి ఇలా భోజనం పెట్టుకోవాలి. మా ఫ్రెండ్ అయితే ఇది రెండోసారి పూజ చేసుకోవడం. తర్వాత భోజనాలు పెట్టుకున్నాక అందరికి ఇలా నిండుగా ఫలదానం ఇచ్చుకోవాలి. ఈ ఫలదానంలో మనకి ఫలదానంతో పాటు బుక్కును కూడా ఇస్తారు. ఈ బుక్లో క్షుణ్ణంగా రాసి ఉంటుంది. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎన్ని రోజులు చేయాలని నీట్గా రాసి ఉంటుంది. నేనైతే 2 సార్లు ఈ బుక్కును తీసుకున్నాను, కానీ ఇంతవరకు ఒకసారి కూడా ఈ పూజ చేసుకోలేదు. మీలో ఎవరైనా చేసుకొని ఉంటే నాకు కామెంట్ చేయండి. అంతేనండి, బాయ్.